తిరువూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక మాట అన్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే అధినాయకులు నాకు ఫోన్ చేసి ప్రతిరోజు కూడా నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడు అని చెప్పేసి రోజు ఫోన్ చేసి సావదొబ్బుతున్నారట. అందుకని చెప్పేసి ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు ఎక్కడో ఏదో ప్రజలతో మమేకమైనప్పుడు అక్కడ ప్రజలు కూడా చెప్పాడు, ఈ విధంగా నాకు మాటికి చెప్తున్నారు, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఏమి మాట్లాడడం లేదని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడండి, ప్రతిపక్ష నాయకులతో కూడా అంటే అపోజిషన్ లీడర్స్ అంతా కూడా రెచ్చిపోతున్నారని చెప్పేసి మాట్లాడితే అందుకని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే కొలికిపూడి శ్రీనివాసరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టమని చెప్పేసి నాకు ఓట్లు వేయలేదు ప్రజలు, గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కన్నా మంచి చేయమని చెప్పేసి మాకు ఓట్లు వేసి గెలిపించారే తప్ప నాకు రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని చెప్పేసి నాకు ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే మీరందరూ ఒకసారి వినండి. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ప్రజలు ఎంచుకున్నారు అంటే గత ప్రభుత్వం కన్నా వీళ్ళు ఏదో మంచి చేస్తారని చెప్పేసే కదా, అంతేగాని ఆ నాయకుల మీద ఎప్పుడు చూసినా 24/7 తిట్టడానికి కాదు. కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? కొలికిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, చాలా మంది అనుకుంటున్నారు కొలికిపూడి శ్రీనివాసరావు జనం ఎందుకు ఓట్లేశారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా మీరు మంచి చేస్తారని చెప్పేసి కదా గెలిపించారు, అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని కాదు కదా అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈరోజు ఒక పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు. ఈ విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైలెంట్గా ఉంటారా? బయటికి నెట్టేస్తారు. చూస్తూ ఉండండి, కొలికిపూడి శ్రీనివాసరావు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెడబెట్టి గెంటేస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కావాల్సింది జగన్మోహన్ గారిని తిట్టేవాళ్ళే తప్ప ఇలా పొగిడేవాళ్ళు కాదు. నువ్వు ఆయన తిట్టిన ఆయన అంటే నేను తిట్టను, నా పరిపాలన వేరుగా ఉంటుందని చెప్పేసి వేరే రూట్లో పోతే వాళ్ళు ఉంటారు, మీ అధినాయకులు మెడబెట్టి గంటేస్తారు. అదేవిధంగా ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారికి తర్వాత రమేష్ రెడ్డికి నడుస్తున్నటువంటి వ్యవహారం మీద కూడా రమేష్ రెడ్డి గారు అంటే కేశినేని చిన్ని గారి అనుచరుడు ఆయన కూడా ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడాడు. కొలికిపూడి శ్రీనివాసరావు గారి మీద అదేవిధంగా ఆయన అవినీతి మీద కూడా ఆయన ఏదో కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎక్కడో 2 కోట్లు కమిషన్ అడిగాడంట, దాన్ని ఇవ్వలేదని చెప్పేసి చిన్ని గారి మీద ఆ చిన్ని గారి అనుచరుడు రమేష్ రెడ్డి మీద ఈయన చిందులు వేస్తున్నాడంట. దాన్ని ఈరోజు ఆయన చెప్పడం కూడా జరిగింది. కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆయన నన్ను 2 కోట్లు డిమాండ్ చేశాడు, నేను ఇవ్వలేదు కాబట్టి నా మీద పగబెట్టుకున్నాడు. అక్కడ వర్కపోరు నడుస్తుంది, కొలికిపూడి శ్రీనివాస్ వర్సెస్ ఎంపీ కేశినేని చిన్ని అనేసి. వాళ్ళ అనుచరులు ఈయన ఫుల్ ఫైటింగ్. ఇలా కొలికిపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గాన్ని తిరువూరు మాత్రం బాగా మంచి పేరు వచ్చేసింది. తిరువూరు కానీ ఒక పిఠాపురం కానీ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆ లెక్కలో, అసలు మంచి పేరు వచ్చేసింది. మొత్తానికి అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక మంచి మాట మాట్లాడాడు, తప్పులేదు, ఆయన మాట్లాడింది మంచిది. ఎందుకంటే ప్రజలు ఓటు వేసి ప్రజలకు మంచి చేయడానికి తప్ప ఒకటి తిట్టడానికి కాదు. తిట్టడమే పనిగా పెట్టుకుంటే ఇంకా ప్రజలు ఓటు ఎందుకు గెలిపిస్తారు? కాబట్టి ఆయన చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింటే. దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకోండి ఎవరైనా సరే.